మీ తోటి హాస్య నటుల్లో ఎవరితో మీకు బాగా ఎక్కువ అనుబంధం ఉంది? మీ ముగ్గురమే, మా అన్న కోటాతో, మా బావ బ్రహ్మానందం. మేము బావ అనుకుంటాం బ్రహ్మానందం. ఓకే, ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒక 5-6 చేస్తున్నానండి. వీటిలలో వీరంగం అనే సినిమా ఒకటి చాలా బాగుంటుంది. నాకు మంచి మళ్ళీ ఒక మలుపు తిరిగే క్యారెక్టర్ కూడా అవ్వచ్చు. కోట శ్రీనివాసరావు గారితో మీ కాంబినేషన్ చిన్నరాయుడు మూవీ కానివ్వండి, ఇంకా వేరే మామగారు నుండి స్టార్ట్. అసలు మీ పేరు, మీ కాంబినేషన్ సూపర్ అన్నమాట. ఇప్పటికి కూడా జనాలు ఆ మూవీస్ ఎక్కడైనా చూస్తున్నా కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు. ఎలా అనిపిస్తుంది ఆయనతో మీ యాక్టింగ్? ఆయన నేను చేసిన టైప్లో కోటగారి బదులు వేరే వాళ్ళని కూడా పెట్టారు, మహానటుల్ని. నవరస నట సార్వభౌమ లాంటి వారిని కూడా పెట్టారు, గిరిబాబు లాంటి వారు కూడా. కానీ కోటగా నేను చేసినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షను వేరే ఆర్టిస్టులతో అంతగా అనిపించేది కాదు. ఆయనకు కూడా అంతే. నేనుంటేనే అరే నువ్వు ఉంటేనేరా అంటాడు. ఆయన కూడా ఇదే, అంటే మేమిద్దరం ఉంటే నేను ఏం చెప్తానో వాడు అలర్ట్గా ఉంటాడు. మా అన్న ఉంటే నేను అలర్ట్గా ఉంటాను. ఏంట్రా ఏంటి వెంటనే అనమాట కౌంటర్ కరెక్ట్గా సింక్ అయిపోతుంది, రెడీగా ఉంటాం. డబ్బింగ్ కూడా నేను ముందు చెప్తే నా మీద కోపడి అలిగేవాడు. అరే నువ్వు ముందు చెప్పేసి అన్ని కొట్టేసేవరా, నువ్వు ఎక్కడికక్కడ అసలు నాకు గ్యాప్ లేకుండా చేసావు మొత్తం అనేవాడు. అయితే నువ్వు చెప్పు ఫస్ట్, మన కాంబినేషన్ ఎప్పుడున్నా ఏ సినిమాలన్నా, నేను తర్వాత చెప్తానేమని. వాడు చెప్పిన అన్నిటికీ కూడా నేను కౌంటర్ వేసి పారేసేవాని. మళ్ళీ వద్దురా ఇద్దరం కలిసి చెప్పాలిరా అనేవాడు. మళ్ళీ ఇద్దరం కలిసి చెప్పేవాను, కుదిరేది కాదు. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అట్లా కలిసాయి అంతే. బాబు మోహన్ నటుడు కాకపోతే అన్న ఆలోచన వస్తే ఇప్పుడు కూడా ఆలోచన ఉన్నాం కదా. నేను అయ్యాను సినిమా యాక్టర్నే అనుకుంటుంటాను. ఇంకా నేను సినిమా యాక్టర్ అవుతా అని అనుకోలేదు. సరదాగా నాటకాలు వేసేవాడిని. కానీ అప్పుడు ఒక తహసీల్దార్ నన్ను తిట్టేవాడు. ఏమిటి నువ్వు ఏమవుతావు, నువ్వు సినిమా యాక్టర్ అవుతావా, ఏం చేస్తావు, కామెడీ చేస్తావురా, ఇలా చేస్తావురా, నువ్వు ముఖం ఇప్పుడు చూసుకున్నావురా అని నన్ను ఒక తహసీల్దార్ బాగా తిట్టాడు ఒక నాటకం వేస్తే. అంటే లీవ్ పెట్టానని కోపంతో. ఓకే, అదే తహసీల్దారు అదే మా ఖమ్మంలో నాకు మామగారు తర్వాత బ్రహ్మాండమైన సన్మానం, ఒక 15-20 ఆర్చిలు కట్టేసి పెద్ద రేంజ్లో. ఆ సన్మానం అయిన తర్వాత ఆయన నన్ను చూశాడు వచ్చి, సార్ బాగున్నారా నమస్కారం అన్నాను. నేను ఊరికి నాన్నరా నువ్వు స్టార్ అయిపోయినావురా అన్నాడు. సరదాకే సినిమాలో కూడా ఏదో సరదాగా దొరికిన అవకాశం అనుకున్నాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు సినిమాలో చేశాను. కర్తవ్యం తీసుకెళ్తే ఏంటి సినిమాలో ఊరికే చూద్దాం అని తీసుకెళ్ళాను మా మిస్సెస్ను పిల్లలు. చూసి ఆశ్చర్యం, అరే ఇంత మంచి క్యారెక్టర్ చెప్పలేదంటే ఊరికే వేసాను, అది చేస్తే మన ఉద్యోగం ఏదో మనం ఏదో అన్నాను.